తెలంగాణ రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి అవలంబించేటటువంటిది ఒకే ఒకటి, అది బ్లాక్మెయిలింగ్. బీఆర్ఎస్ నాయకుల్ని, పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీ రామారావు గారిని కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, సంతోషరావు గారిని కానీ లేదా కేసీఆర్ని కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అది వాస్తవము. ప్రతి ఒక్కళ్ళు కూడా గోల్డ్ అండ్ జ్యువెలరీ పెద్ద పెద్ద ఇది వ్యాపారవేత్తలు వాళ్ళని అడిగినా కూడా, ఈ యొక్క హవాలా వాళ్ళని అడిగినా కూడా నీకు సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలు దొరుకుతాయి మీకు. కానీ కేవలం ఏమి లేదు, ఇది అడక తిన్నోడి దగ్గర పీక తిన్నోడిలాగా ఈ యొక్క వాళ్ళని రక్షించడానికి, ఈ కేసీఆర్ ఫ్యామిలీని, ఆ కుటుంబాన్ని రక్షించడానికి సిట్ నోటీసులని ఒక అడ్డం పెట్టుకుంటే ఈ యొక్క సజ్జనార్ గారు తానా అంటే తాన తందానా అంటున్నారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయినటువంటి కుక్కలు అసలు నిజంగా అన్యాయం చేసి ప్రజల యొక్క ఫోన్ ట్యాపింగ్ని, పర్సనల్ యొక్క వ్యవహారాలని ఫోన్ ట్యాపింగ్ చేసిన వాటికి శిక్ష పడాలి అని ప్రభుత్వం కానీ తలుచుకుంటే వెంటనే పడుతుంది. కేవలం వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికే ఉపయోగపడుతుంది. వాళ్ళకి శిక్ష పడాలి, ఎందుకంటే అది ప్రభుత్వ విధానము కానీ ఎలాంటిది కూడా అది మొత్తం తప్పు. కానీ ఆ శిక్ష పడేటటువంటిగా చేయటానికి ఈ యొక్క రేవంత్ రెడ్డికి దమ్ము లేదు. దట్స్ ఇట్.